This is Naresh Kumar. Welcome back. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మరి చూద్దాం. మరి వెరిఫై రోల్స్ థీరం ఫర్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఇంటూ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్, వేర్ ఎం కామ ఎన్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ అంట. ఓకే, సో రోల్స్ థీరంని ఉపయోగించి మనం సి వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్, చూడండి చాలా ఈజీగా ఉంటుంది. Given function f of x is equal to, so x minus a whole power m into x minus b whole power n, where m n positive integers anta. Okay, integers lo positive. Okay, మరి ఇంటర్వెల్ ఏంటి? ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a కామా b అని. సో ఇప్పుడు మనం c వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. టు ఫైండ్ c by Rolle's theorem. To find C by Rolle's theorem. సో ఇప్పుడు ఇంకా మనకు తెలిసిన 3 పాయింట్స్ మన స్టేట్మెంట్లో ఎఫ్ కంటిన్యూస్ డిరైబుల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి అది చేస్తాం. ఓకే, సో సిన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూయస్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూయస్ on closed interval a comma b, and f of x is derivable, f of x is derivable on open interval a comma b. Okay, మరి ఇప్పుడు f of a is equal to f of b కండిషన్ ని చెక్ చేద్దాం. నౌ f of a, ఈ యొక్క ఫంక్షన్ లో x ప్లేస్ లో ఏ సబ్స్టిట్యూట్ చేయండి, ఏ మైనస్ ఏ హోల్ పవర్ ఎం, ఎక్స్ ప్లేస్ లో ఏ మైనస్ బి హోల్ పవర్ ఎన్, మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్, మొత్తం ఈ టర్మ్ అంతా జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో. ఎఫ్ ఆఫ్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ ఫంక్షన్ లో ఎక్స్ ప్లేస్ లో బి సబ్స్టిట్యూట్ చేయండి, బి మైనస్ ఏ హోల్ పవర్ ఎం, మళ్ళీ ఎక్స్ బదులు బి మైనస్ బి హోల్ పవర్ ఎన్, దట్ ఈస్ ఈక్వల్ టు జీరో. ఓకే, కాబట్టి రెండు ఈక్వల్, దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఓకే, సో అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైస్ ఆల్ ది కండిషన్స్ ఆఫ్ రోల్స్ థీరం అనే పాయింట్ ని రాస్తాను చూడండి. నెక్స్ట్ లైన్ లో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైస్ all the conditions of Rolle's theorem. All the conditions of Rolle's theorem. Okay, మరి ఇప్పుడు చూద్దాం. By Rolle's theorem, there exists C belongs to A comma B such that, ఇప్పుడు ఫార్ములా రాస్తాను ఏంటి, f dash of C is equal to 0, that is taking as 1. ఓకే, మరి ఇప్పుడు చూద్దాం. మనం ఇంకా ఏం చేయాలి సార్ అంటే డిఫరెన్షియేషన్ చేయాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని. అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ సి ఫైండ్ అవుట్ చేస్తాం. మన ఫంక్షన్కి స్టేట్మెంట్లో ఎఫ్ డాష్ ఆఫ్ సి 0, మనం ఈ ప్రాబ్లమ్ని ఎఫ్ డాష్ ఆఫ్ సిగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో సిన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఇంటూ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్. ఓకే, మరి చూద్దాం, దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి సార్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. టూ వేరియబుల్స్ మల్టిప్లై చేస్తున్నాయి ఎక్స్ వేరియబుల్స్, అంటే దీన్ని యువి అనుకోండి, అంటే దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువి హోల్ డాష్. ఫార్ములా యువి డాష్ ప్లస్ వి యు డాష్, కాబట్టి సో గుర్తు పెట్టుకోవాలి ఆ ఫార్ములాని. యువి మీ చాయిస్ ఏదైనా తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు అప్లై చేస్తున్నా ఆ ఫార్ములాని. యు అంటే రాస్తున్నాను ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం, వి డాష్ అంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి. సో మీకు అర్థం అవడం కోసం డి బై డిఎక్స్ ఆఫ్
ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్. విని డిఫరెన్షియేషన్ చేయాలి. డాష్ అంటే డెరివేటివ్ ప్లస్ వి. వి అంటే సార్ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యూ డాష్ అంటే యూని డెరివేటివ్ చేయండి. ఓకే, మరి సో ఒక ఫార్ములా ఇక్కడ మనకు అవసరం వస్తుంది. సో మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. కాబట్టి సో గుర్తుపెట్టుకోవాలి డిఫరెన్షియేషన్లు ఆ ఫార్ములా. మరి చూద్దాం. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం. ఇదంతా ఎక్స్ లాగా ఉంది కదా, డిఫరెన్షియేషన్ చేయాలి. ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్. ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏమవుతుంది? ఎన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఇక్కడ ఎన్ అంటే ఎవరంటే ఎన్ఏ, ఎక్స్ అంటే ఎవరంటే ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ రాసా -1. ఎస్, మళ్ళీ అగైన్ దేన్ని ఎక్స్ అనుకుంటామో దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి, ఇంటూ చేయాలి. ఓకే, సో అంటే ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 అవుతుంది, మళ్ళీ కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ రాశాను. అగైన్ దిస్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా. మళ్ళీ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఎన్ అంటే ఇక్కడ ఎమ్, మళ్ళీ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం మైనస్ 1. మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నాం, దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ ఎక్స్కి 1 అవుతుంది, కాన్స్టెంట్కి 0. కాబట్టి సో ఇలా చేశాను. సో ఫైనల్గా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ రాస్తున్నాను, ఇదంతా 1 అయిపోతుంది. ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఇంటూ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఇక్కడ ఎం ఇంటూ ఉంటుంది, అవుట్ సైడ్ రాస్తున్నా ఇక్కడ, ఇంటూ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం మైనస్, ఇదంతా 1 అయిపోతుంది కదా. సరే, ఓకే, సో ఇప్పుడు ఇంకొద్దిగా మనం సింప్లిఫికేషన్ చేద్దాం. అంటే ఎక్స్ ప్లేస్లో సి సబ్స్టిట్యూట్ చేద్దాం. సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్గా ఎక్స్ ప్లేస్లో సి సబ్స్టిట్యూట్ చేస్తాం. డిఫరెన్షియేషన్ చేశాం కదా. ఓకే, సో ఎన్ ఇంటూ ఎక్స్ ప్లేస్లో సి మైనస్ ఏ హోల్ పవర్ ఎం, మళ్ళీ ఎక్స్ ప్లేస్లో సి మైనస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1, మళ్ళీ ప్లస్ ఎం ఇంటూ ఎక్స్ ప్లేస్లో సి మైనస్ బి హోల్ పవర్ ఎన్, నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో సి మైనస్ ఏ హోల్ పవర్ ఎం మైనస్ 1. ఓకేనా, సో దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను 2 అని. ఫ్రమ్ 1 and 2 we get రైట్ సైడ్ ఈక్వల్ కాదు, మరి లెఫ్ట్ సైడ్ ఈక్వల్ కాబట్టి రైట్ సైడ్ వాల్యూస్ని ఈక్వల్ చేస్తున్నా. ఇదంతా మొత్తం 0 అవుతుంది కదా. సరే, ఫ్రమ్ 1 and 2 అదే రాస్తున్నాను. ఫ్రమ్ 1 and 2 we get, సో ఏమవుతుంది సార్ 1 2 అంటే చూడండి. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా ఇంకా 0 అయిపోయింది కాబట్టి లెఫ్ట్ సైడ్, మరి ఇది రైట్ సైడ్ అంతా 0 అవుతుంది. ఎన్ ఇంటూ సి మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఇంటూ సి మైనస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఎం ఇంటూ సి మైనస్ బి హోల్ పవర్ ఎన్ ఇంటూ సి మైనస్ ఏ హోల్ పవర్ ఎం మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, కాబట్టి ఇంకా దీన్ని మనం సింప్లిఫికేషన్ చేయాలి. ఎస్ చేద్దాం, చూడండి. సో ఈ టర్మ్ అంతా రైట్ సైడ్లోకి వెళ్తే మైనస్ అవుతుంది. ఓకేనా, సో మరి అదే రాస్తున్నా చూడండి. ఎన్ ఇంటూ సి మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఇంటూ సి మైనస్ బి హోల్ పవర్ ఎం మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎం ఇంటూ సి మైనస్ బి హోల్ పవర్ ఎన్ సి మైనస్ ఏ హోల్ పవర్ ఎం మైనస్ 1. ఓకే, ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా చూడండి. క్యాన్సిల్ అయ్యే టర్మ్ ఇక్కడ చూడండి. సో దీన్ని ఇలానే రాశాను, సి మైనస్ ఏ హోల్ పవర్ ఎం, దీన్ని సి మైనస్ బి హోల్ పవర్ ఎన్ లాగా రాస్తున్నా, మళ్ళీ సి మైనస్ బి హోల్ పవర్ మైనస్ 1. బేసెస్ ఈక్వల్, పవర్స్ యాడ్ చేయొచ్చు, ఎన్ మైనస్ 1 వీ గెట్. ఓకే, మరి చూద్దాం నెక్స్ట్ ఏంటో. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎం ఇంటూ, ఇది ఇలానే రాస్తున్నా, సి మైనస్ బి హోల్ పవర్ ఎన్
మళ్ళీ సి మైనస్ ఏ హోల్ పవర్ దీన్ని ఎం ఇంటూ సి మైనస్ ఏ హోల్ పవర్ -1గా రాయొచ్చు. మళ్ళీ బేసెస్ ఈక్వల్ కదా సార్, పవర్స్ని యాడ్ చేయొచ్చు. ఎం -1. ఓకే, ఇంకా ఏమన్నా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ చూడండి. సి మైనస్ బి హోల్ పవర్ ఈ రెండు, ఎందుకంటే ఒకే వేరియబుల్ అంటే ఒకే సింబల్ ఉంటే ఈజ్ ఈక్వల్కి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో అది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, ఇది ఇంటూ పక్కన పెట్టేసుకోండి. సో కాబట్టి సి మైనస్ బి హోల్ పవర్ ఎన్, ఇది రైట్ సైడ్ వెళ్తే బై అవుతుంది, రెండు క్యాన్సిలేగా. ఎస్, ఇంకా ఏమన్నా పోతుందా? ఎస్, సి మైనస్ ఏ హోల్ పవర్ ఎం క్యాన్సిల్. నెక్స్ట్ ఇంకేం వెళ్ళదు అనుకుంటా. సో కాబట్టి ఇంకా సింప్లిఫికేషన్. సో ఎన్ ఇంటూ సి మైనస్ బి హోల్ పవర్ -1 ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎం ఇంటూ సి మైనస్ ఏ హోల్ పవర్ -1. కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు? ఎక్స్ ఇన్వర్స్ని 1/x రాయొచ్చు కదా. అంటే ఎన్ ఇంటూ ఎక్స్ ఇన్వర్స్ని 1/x ఎలా రాస్తాం? అలానే 1/n బై సి మైనస్ బి మైనస్ ఎం బై సి మైనస్ ఏ. క్రాస్ మల్టిప్లై చేద్దాం, ఇంకా సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి క్రాస్ మల్టిప్లై చేస్తే ఎన్ ఇంటూ సి మైనస్ ఏ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎం ఇంటూ సి మైనస్ బి. ఎస్, మల్టిప్లై చేయండి ఎంతో, ఎన్సి మైనస్ ఎన్ఏ మైనస్ ఎంసి ప్లస్ ఎంబి. ఓకే, మరి ఇంకా ఫైనల్గా మన ఆన్సర్ చూడండి. ఇక సిలు ఏమేమి ఉన్నాయి? ఈ టర్మ్ ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది? ప్లస్ ఎంసి అవుతుంది. ప్లస్ ఇక్కడ ఆల్రెడీ ఎన్సి ఇలానే ఉంది, మిగిలిన టర్మ్ అటు సైడ్ పంపి ఎంబి ప్లస్ ఎన్ఏ. చూడండి, ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ ప్లస్ అవుతుంది, ఇది ఆల్రెడీ ఎన్సి అట్లనే ఉంది, మైనస్ ఎన్ అటు సైడ్ పోతే ప్లస్ అంతే. ఈ రెండిట్లో నుంచి సిని కామంది, అప్పుడు ఎం ప్లస్ ఎన్ వస్తుంది, ఎంబి ప్లస్ ఎన్ఏ. ఫైనల్గా నాకు సి కావాలి, అంటే ఎంబి ప్లస్ ఎన్ఏ బై ఎం ప్లస్ ఎన్. సో కాబట్టి సో ఇది మన ఫైనల్ ఆన్సర్. కాబట్టి ఇలా చేయాలి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే.